అంటే బ్రేక్ఫాస్ట్, మన ఫాస్ట్ని బ్రేక్ చేస్తున్నట్లు. 7 to 8 అవర్స్ కానీ కొంతమందికి 9 అవర్స్ కూడా టైం పడుతుంది బ్రేక్ఫాస్ట్ అంటే డిన్నర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయడానికి. కాబట్టి మనం తీసుకునే బ్రేక్ఫాస్ట్లో అంటే మనం ఉదయం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ అనేటివే ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ దోశ తీసుకుంటే అది కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్. కార్బోహైడ్రేట్ అంటే మనకు ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. అలా కాకుండా కార్బోహైడ్రేట్తో పాటు ప్రోటీన్ యాడ్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్తో పాటు ప్రోటీన్ అంటే మనము ఆల్రెడీ మాట్లాడుకున్నట్లు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, ఎగ్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వలన గ్లూకోజ్ లెవెల్స్ మనకు స్పైక్ అవ్వవు అండ్ వెయిట్ కూడా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్కి కానివ్వండి, మన వెయిట్ని, మన ఐడియల్ బాడీ వెయిట్ని ఉంచడానికి, మన బాడీ వెయిట్ని నేచురల్గా కంట్రోల్ చేయడానికి కూడా బ్రేక్ఫాస్ట్ అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో మనం బ్రేక్ఫాస్ట్లో ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని మన డే మొత్తం ఉంటుంది అనమాట. మనకి వీక్నెస్ రాకుండా ఉండడానికి, డే మొత్తం యాక్టివ్గా ఉండడానికి అండ్ మన వెయిట్ని కంట్రోల్ చేసుకోవడానికి అండ్ మన బాడీకి కావాల్సిన ఆల్ మైక్రో కానివ్వండి, మైక్రో న్యూట్రియంట్స్ ఇలాంటివన్నీ సరే బ్రేక్ఫాస్ట్ అంటే మనం డే స్టార్ట్ అయిన తర్వాత మనము మన బాడీకి ఇచ్చే ఫుడ్ని బేస్ చేసుకొని డే మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్లో మనం ఎలాంటివి కన్జ్యూమ్ చేస్తున్నాం, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైతే డయాబెటీస్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. హోల్ గ్రెయిన్ ఫుడ్స్, ఎనీ హోల్ గ్రెయిన్ ఫుడ్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మనకి మిల్లెట్స్ కానీ మిల్లెట్స్ కూడా హోల్ గ్రెయిన్స్ కిందకే వస్తాయి. పొట్టుతో ఉన్న తృణధాన్యాలు ఏవైనా సరే, పొట్టుతో ఉన్న ప్రతి ఒక్క ఆహార పదార్థం మనకి హోల్ గ్రెయిన్ కిందకే వస్తుంది. కాబట్టి పాలిష్డ్ రైస్ కన్నా హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిది. సో రాగుల కన్నా మిగతా ఎన్ని మిల్లెట్స్ మనకు దొరుకుతాయి కదా, కొర్రలు అంటారు, ఇవి కూడా మనము బ్రేక్ఫాస్ట్ కిందకి యాడ్ చేసుకోవచ్చు కిచడీ లాగా. బట్ సోకింగ్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. ఎనీ మిల్లెట్ మనం తీసుకునేటప్పుడు రోజుకి 8 గంటల వరకు నానపెట్టాలి. నానబెట్టిన తర్వాత అది మనం తీసుకోవడం మంచిది. ఉప్మా లాగా కానీ ఎలా చేసుకున్నా తీసుకోవడం మంచిది. ఎందుకంటే దాంట్లో ఉండే ఫైటిక్ యాసిడ్స్ అన్ని రిమూవ్ చేయడానికి అట్లీస్ట్ మనకి సోకింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. 8 to 9 అవర్స్ అనేది మనము నానబెట్టడం ద్వారానే దాంట్లో ఉండే హార్డ్ కెమికల్ ఫైటిక్ యాసిడ్స్ ఇలాంటివన్నీ రిమూవ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, డయాబెటిక్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువగా ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనం గ్లూకోజ్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కానీ డిన్నర్ కానీ పోర్షన్ సైజు, మన వెయిట్ని బట్టి, మన హైట్ని బట్టి అండ్ మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ని బట్టి ఫుడ్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. సో మీకు ఏదైనా కన్ఫ్యూజన్గా ఉంది, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో స్టార్టింగ్లో మీకు కన్ఫ్యూజన్గా ఉంటే నియర్ బై హాస్పిటల్స్, ఏ హాస్పిటల్ అయినా సరే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు క్వాలిఫైడ్ డైటీషియన్స్ దొరుకుతారు. వాళ్ళని కన్సల్ట్ అయితే మీ బాడీ మెటబాలిజంని బట్టి, మీ హైట్ని బట్టి, మీ వెయిట్ని బట్టి